ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నుంచి వైసీపీలో చేరారని ముస్లిం మహిళ ఇల్లు కూల్చివేత. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించి పెద్ద ఎత్తున గెలిపించండి. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారియే సంతోష్ రావు. అరవ శ్రీధర్ రాజంపేట వద్ద నిర్మానుష్య ప్రదేశంలో తనపై అత్యాచారం చేశాడు. మాకు ఫస్ట్ కాడి నుంచి మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని అందరినీ మాకు న్యాయం చేయండి. వాళ్ళు పార్టీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఇవాళ మా ఇల్లుని దారుణంగా పడేశారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని హక్కు ఇవాళ ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని మాకేం అన్యాయం చేయిస్తున్నా కూడా వాళ్లే బాధ్యత సార్. వాళ్ళు మాకు న్యాయం చేయరు సార్. ఎవరు పడగొడుతున్నారమ్మా? కొనగండి సీన్ గారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఆయన మా తోలికి వచ్చాడు కాదు, మేము వాళ్ళ తోలికి పోయినడం కాదు. ఎవరో ఏదో మాట అన్నారట, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేక మాకు చేతగాని వాళ్ళం, మాకు మొగ దిక్కు లేదు. మేమందరం ఆడోళ్లే ఇంట్లో ఉండేది. మా మీద చూపిస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. దీంట్లో శ్రీనివాస్ క్యాంప్ ఇక్కడ పడేయాలని వాళ్ళకి ఇంటానుగా వాళ్ళ తాతగారు వాళ్ళ ఆస్తి ఉన్నట్ట. అప్పటి నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళు గాని వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు గాని ఎవ్వరు మాకు అభ్యంతరం చెప్పలేదు సార్. ఈ రోజు ఆయనకు అధికారం వచ్చిందని మా మీద చూపిస్తాడు సార్. ఆయనకు అధికారం ఉంది, నేను పడేస్తాను అని పొద్దుటాచి మమ్మల్ని మేము అడ్డం తిరిగినా కూడా మమ్మల్ని తోసేసి ఇల్లు పడేస్తున్నారు. ఇక్కడ కుదరదని అంటే పోలీసులు వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం సార్. పోతే వాళ్ళు అన్నారు, అమ్మ గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మా అన్నారు. సరేలే మాట్లాడుకుందాం లేని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళ కట్టే కారులోనే సార్. మాకేమీలే, మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగతానికే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. మేము అక్కడి నుంచి రాగతానికే మా ఇల్లు పడేశారు సార్. ఇదేమి న్యాయం సార్? పోలీస్ స్టేషన్ రమ్మంటే ఎందుకు సార్? అంటే మేము వాడికి పోయొచ్చే కలిగి అడ్డం లేకుండా ఉంటారు, పడేద్దాం అనుకున్నారు సార్. ఇప్పుడైనా సరే సార్ మేమందరం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. మాకు న్యాయం జరగకపోతే మేము ఆత్మహత్య చేసుకొని వస్తాం సార్. మేము పురుగుల మందు దాగి మేము చచ్చిపోతాం. మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి ప్రభుత్వానికి నాయన చంద్రబాబు నాయుడు నీకు 100 కోటి దండాలు. నీ ప్రభుత్వంలో మేము ఇంత బాధపడతాం అనుకోలేదు నాయన. నీ ప్రభుత్వం కోసం మమ్మ ఎంతో ఆరాటపడింది. మీ కోసం చీరలు కట్టుకొని ఊరూరు తిరిగినందుకే మా అమ్మకి ఇంత ఇల్లు వాకిలు లేకుండా చేస్తున్నారంటే మీ దేశానికి నమస్కారాలు తండ్రి. మీ తెలుగుదేశం పార్టీకి 100 కోటి దండాలు తండ్రి. మీ న్యాయంలో పేదవాళ్ళని బాధ పెట్టడమే మీ హక్కు అయిపోయింది సార్. మీరు పేదవాళ్ళని బాధ పెట్టడమే మీరు సంతోషపడుతున్నారు సార్. మీ దేశానికి 100 కోటి దండాలు సార్. మీ పార్టీలకి మీకు మాకు లాంటి వాళ్ళ మీద కాదు సార్. మీకేదన్నా ఉంటే మీకు బలిసిన వాళ్ళ మీద చూపించండి సార్. బలహీన వాళ్ళ మీద చూపించదు సార్. ప్రారంభించినటువంటి అభివృద్ధి వీటన్నింటినీ ముందు తీసుకొని పోవడం కోసం 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా మనం ఏదైతే ఆశించామో $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. ప్రపంచంతో పోటీ పడటానికి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలు నిజం చేయడం కోసం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి నగర పాలనకు సంబంధించి, అర్బన్ ప్లానింగ్ సంబంధించి రకరకాలైనటువంటి ప్రణాళికలతో ఆ పట్టణాలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణాల్లో ఆయా నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజానికం గురించి, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ఉదాహరణకి గతంలో రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున ఎదురు చూసి అలసిపోయినటువంటి ప్రజలందరికీ కూడా, అర్హత కలిగినటువంటి పేదవాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించడం జరిగింది. రేషన్ కార్డులతో పాటు ఉచిత సన్న బియ్యాన్ని కూడా ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కన లెక్కగట్టి, దాదాపు మార్కెట్లో 50 నుంచి 55 రూపాయలు కిలో ఉంటే ఉన్న బియ్యాన్ని కూడా ఈరోజు ఉచితంగా దాదాపు
3 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాదాపు 1,03,00,000 కుటుంబాలకి వాళ్ళ రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి విద్యుత్ శక్తి సంబంధించి ఉచితంగా ఈరోజు విద్యుత్ని సరఫరా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా ప్రతి నెల కడతా ఉన్నాం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం, ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున వారి జీవనోపాధి కోసం ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున చేశాం. విద్యార్థులందరూ కూడా కేవలం హైదరాబాద్ లాంటి నగరంలోనే కాకుండా మిగతా మున్సిపాలిటీస్లో, ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు విద్య ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ లేకపోవటం బట్టి చాలామందికి ఉద్యోగాలు పొందలేకపోతూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇటువంటి మున్సిపాలిటీస్ ఉన్న దగ్గరనే ఏర్పాటు. నమస్కారం. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి. కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి. వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు, కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు, డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి. కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలంగాణ జాగృతి నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాలలో, జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది. కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి. మరి పోలీస్ వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి. దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కండిషన్ క్రిటికల్గా ఉంది. కుటుంబ సభ్యులనైతే నిజామాబాదు మేము మళ్ళీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం, జాగృతి తరఫున అండగా నిలబడతామని చెప్పాం. ప్రభుత్వము, డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. కానీ అసలు ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టొచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం, విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం. దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి, లేకపోతే సమాజంలో అందరికీ కూడా నష్టం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు.
లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసేస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ
నేను అబార్షన్ చేయించుకున్నాను, ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 ఇయర్లో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి చేయడానికి, అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్ నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.